హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే గుర్తింపు లేని పాఠశాలలపై వేటు రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చిన కమిషనర్. రాష్ట్రంలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలపై చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా బుధవారం కృష్ణా జిల్లాలో గుర్తింపు లేని 9 పాఠశాలను మూసివేశామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేపు చినవీరభద్రుడు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కోసం ఆయా పాఠశాలల వివరాలు తెలియజేస్తున్నామని అన్నారు. కొన్ని పాఠశాలలకు 10వ తరగతి విద్యార్థులకు బోధించడానికి అనుమతి లేనప్పటికీ తరగతులు నిర్వహించి ఇతర బ్రాంచ్ల ద్వారా పరీక్షలకు నామినల్ రోల్స్ పంపించడం జరుగుతున్నట్లు గుర్తించామని అన్నారు. అలా ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించినందుకు 5 పాఠశాలలకు 1,00,000 చొప్పున జరిమానా విధించామని అన్నారు. అంతేకాకుండా ఆయా పాఠశాలల యాజమాన్యాలపై క్రిమినల్ చర్యలు తీసుకోవడంతో పాటు వాటి గుర్తింపును పూర్తిగా రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఆట స్థలం లేకుండా అర్హత లేని ఉపాధ్యాయులతో నిర్వహిస్తున్న మరో 4 పాఠశాలల గుర్తింపును కూడా రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గుర్తింపు రద్దు చేసిన పాఠశాలలు ఇవి: 10 పరీక్షలకు అనుమతి లేని పాఠశాలలు: విజయవాడ రవీంద్ర భారతి స్కూల్, బాలాజీనగర్ కృష్ణలంక విజయవాడ అర్బన్, నారాయణ స్కూల్ సత్యనారాయణపురం విజయవాడ అర్బన్, నారాయణ స్కూల్ కరెన్సీ నగర్ విజయవాడ అర్బన్, చైతన్య పబ్లిక్ స్కూల్ కరెన్సీ నగర్ విజయవాడ అర్బన్, చైతన్య పబ్లిక్ స్కూల్ కానూరు పెనుమలూరు మండలం. కనీస సౌకర్యాలు లేని పాఠశాలలు ఇవి: ఆక్స్ఫర్డ్ స్కూల్ భవానీపురం విజయవాడ అర్బన్, ఆక్స్ఫర్డ్ స్కూల్ పటమట విజయవాడ అర్బన్, ఆక్స్ఫర్డ్ స్కూల్ రామవరప్పు విజయవాడ అర్బన్, విజయవాడ రవీంద్ర భారతి స్కూల్ కానూరు పెనుమలూరు మండలం. వీటితో పాటు కంకిపాడు మండలంలోని కొంతంపాడులో చైతన్య హై స్కూల్ నిర్వహించేందుకు విద్యాశాఖ అనుమతి తీసుకుని అనంతరం నిబంధనలు ఉల్లంఘించి పునాది పాడుకు మార్చడంతో ఆ పాఠశాలలపైన తగిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. వర్సిటీలలో పరీక్షలు రద్దు, ఉన్నత విద్యపైన కరోనా ప్రభావం. కొత్త విద్యా సంవత్సరం అక్టోబర్ నుంచి ప్రారంభమయ్యే ఛాన్స్. దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు ఇతర ఉన్నత విద్యా సంస్థల్లో జూలైలో జరగాల్సిన ఫైనల్ ఇయర్ పరీక్షలన్నీ రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులు బుధవారం వెల్లడించారు. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఇంటర్మీడియట్ టెర్మినల్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన మార్గదర్శకాలను తిరిగి రూపొందించి కొత్త విద్యా సంవత్సరం క్యాలెండర్ను తయారు చేయాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యూజీసీని హెచ్ఆర్డి మంత్రి రమేష్ పోఖ్రియాల్ గతంలో ఆదేశించారు. కొత్త మార్గదర్శకాలను రూపొందించడానికి హర్యానా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్సి కుహద్ ఆధ్వర్యంలో యూజీసీ ప్యానెల్ను ఏర్పాటు చేశారు. కొత్త అకాడమిక్ క్యాలెండర్పై కసరత్తు చేస్తున్న ఈ ప్యానెల్ మరో వారం రోజుల్లో కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తుంది. హెచ్ఆర్డి అధికారులు తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని, భద్రతను దృష్టిలో ఉంచుకొని కొత్త విధానాన్ని రూపొందిస్తారు. ఫైనల్ ఇయర్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థులు పూర్వ ప్రతిభ ఆధారంగా మార్కులు నిర్ణయించేలా కసరత్తు జరుగుతోంది. అయితే ఆ మార్కుల పట్ల విద్యార్థులు ఎవరైనా అసంతృప్తిగా ఉంటే కోవిడ్ తగ్గుముఖం పట్టాక జరిగే పరీక్షల్లో పాల్గొనే అవకాశం ఇస్తారని అధికారులు వివరించారు. ఆగస్టు, సెప్టెంబర్లో ప్రారంభం కావాల్సి ఉన్న విద్యా సంవత్సరాన్ని అక్టోబర్ వరకు వాయిదా వేసే అవకాశాలున్నాయి. ఎన్సీఈఆర్టీకి కొత్త మార్గదర్శకాలు. 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీకి పలు మార్గదర్శకాలు జారీ చేసింది. 1 నుంచి 5 క్లాసుల వరకు ఆన్లైన్ తరగతులు నిర్వహించడానికి వీలుగా ఇన్ఫోగ్రాఫిక్స్, పోస్టర్ ప్రెజెంటేషన్ వంటివి అక్టోబర్ నాటికల్లా రూపొందించాలి. 6 నుంచి 12 తరగతుల వారికి మార్చి కల్లా సిద్ధం చేయాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేలా టీచర్లకు శిక్షణ తరగతులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలి. 6 నుంచి 12 తరగతుల విద్యార్థులకి ఆన్లైన్ బోధనకు టీచర్లకు శిక్షణ వచ్చే ఏడాది జూన్ నాటికల్లా పూర్తి కావాలి. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనే సదుపాయాలు లేని విద్యార్థులకు చదువు చెప్పడానికి సిలబస్ను, పుస్తకాల తయారీ పని డిసెంబర్ కల్లా పూర్తి కావాలని కేంద్రం స్పష్టం చేసింది. యూజీ, పీజీ పరీక్షలపై సీఎంతో చర్చించి నిర్ణయం. మంత్రి ఆదిమూలపు సురేష్. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పరీక్షలపై సీఎం జగన్తో చర్చించి పరీక్షలు నిర్వహించడం రద్దు చేయడంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి సురేష్ తెలిపారు. అందరి నుంచి వచ్చిన అభిప్రాయాలను సీఎం దృష్టికి తీసుకెళ్తామని వెల్లడించారు. పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ఉన్నతాధికారులతో మాట్లాడి సూచనలు తీసుకుంటున్నామని అన్నారు. IIIT విద్యార్థులకు ఆన్లైన్ పరీక్షలు. IIIT ఇంజనీరింగ్ చివరి ఏడాది ప్రీ యూనివర్సిటీ కోర్స్ 2వ ఏడాది విద్యార్థులకు బహుళైచ్ఛిక ప్రశ్నావళితో ఆన్లైన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఉపకులపతి కేసీ రెడ్డి తెలిపారు. మిగతా
విద్యార్థులను ప్రస్తుతం పై తరగతులకు పంపిస్తామని, కరోనా పరిస్థితి చక్కబడిన తర్వాత పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు. దరఖాస్తు గడువు పొడిగింపు. గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలోని రెసిడెన్షియల్ జూనియర్ డిగ్రీ కళాశాలల ప్రవేశాలకు దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగించినట్లు కార్యదర్శి ప్రసన్న కుమార్ తెలిపారు. విద్యార్థులు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ఒకేసారి శిక్షణకు పాలిటెక్నిక్ విద్యార్థులు. పాలిటెక్నిక్ 5వ సెమిస్టర్ విద్యార్థులందరినీ జూలై 1 నుంచి ఒకేసారి పరిశ్రమల్లో శిక్షణకు పంపించాలని సాంకేతిక విద్యా మండలి జారీ చేసిన ఆదేశాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. సాధారణంగా 3వ ఏడాది విద్యార్థుల్లో సగం మందిని ఒకసారి, మిగతా వారిని మరోసారి పరిశ్రమల్లో శిక్షణకు పంపిస్తారు. ఈసారి అందరినీ ఒకేసారి పరిశ్రమల్లో శిక్షణకు పంపించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ బోర్డు ఏర్పాటు చేయాలి సూచించిన కేంద్ర మంత్రుల బృందం. దేశంలోని యువతలో ఉద్యోగ నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తరహాలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ బోర్డును ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రుల బృందం సూచించింది. గణితం, భాష, పరిజ్ఞానంలో నైపుణ్యం సాధించేలా ప్రధానంగా సిబిఎస్ఈ దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలని అంది. ఈ మేరకు కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రి దావర్చంద్ గెహ్లట్ అధ్యక్షతన ఉన్న కమిటీ ప్రభుత్వానికి ఈ మేరకు సూచనలు చేసింది. అంతేకాదు విశ్వవిద్యాలయాల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచాలని పేర్కొంది. సిబిఎస్ఈ ఏర్పాటు ఆవశ్యకత తదితర అంశాలపై ఈ కమిటీ అక్టోబర్లో ప్రధాన మంత్రి కార్యాలయానికి తుది నివేదికను సమర్పించే అవకాశం ఉంది. 26న ఎల్పి సెట్ సార్వత్రిక పరీక్ష. 2020-21 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ రాష్ట్ర స్థాయి భాషా పండిత శిక్షణ సంస్థలు, ప్రభుత్వేతర శిక్షణ సంస్థల్లో నిర్వహించే భాషా పండిత విద్యలో డిప్లొమా కోర్సు ప్రవేశానికి ఎల్పి సెట్ సార్వత్రిక పరీక్ష ఈ నెల 26న నిర్వహించనున్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు విజయవాడలో ఏర్పాటు చేసిన కేంద్రంలో పరీక్ష జరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి రాజ్యలక్ష్మి తెలిపారు. పరీక్షలకు వచ్చే అభ్యర్థులు తగు జాగ్రత్తలు తీసుకొని రావాలని అన్నారు. పరీక్ష సమయానికి 2 గంటలు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని, మాస్కులు తప్పనిసరిగా ధరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ చేతులను శానిటైజర్తో శుభ్రం చేసుకోవాలని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లో ఉన్న అభ్యర్థులు తమ హాల్ టికెట్లను జోన్ల పర్యవేక్షణాధికారులకు చూపించాలని ఒక ప్రకటనలో తెలిపారు. కన్వీనర్ కోటాలో చేర్చుకునే కళాశాలకు మాత్రమే బోధనా రుసుముల పథకం ఉత్తర్వుల సవరణ. ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో కన్వీనర్ కోటా కింద విద్యార్థులను చేర్చుకునే కళాశాలకు మాత్రమే బోధనా రుసుముల చెల్లింపు పథకాన్ని అనగా జగనన్న విద్యా దీవెనను వర్తింపజేస్తూ ఉన్నత విద్యాశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. సింగిల్ విండో 2, సింగిల్ విండో 3 కింద ప్రవేశాలు చేసుకునే కళాశాలకు ఈ పథకం వర్తించదని తెలిపింది. ఐటీ రిటర్న్ల గడువు జూలై 31 వరకు పంపు. కరోనా నేపథ్యంలో 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ల సమర్పణ గడువు జూలై 31 వరకు పెంచుతూ బుధవారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు సిబిటిడి ఉత్తర్వులు జారీ చేసింది. 2018-20కు చెందిన రిటర్న్ల సమర్పణ గడువును సెప్టెంబర్ 30 వరకు పెంచుతూ గతంలోనే ఆదేశాలు ఇవ్వడం గమనార్హం. 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్నుల మినహాయింపు కోసం చేసే పెట్టుబడుల గడువును కూడా జూలై 31 వరకు పెంచింది. ఆధార్ పాన్ అనుసంధానం గడువును వచ్చే ఏడాది మార్చి 31 వరకు పొడిగించింది. నో ఫైనల్స్, నో ఎంట్రన్స్, ఓన్లీ అడ్మిషన్స్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 10th ఇంటర్ పరీక్షలు రద్దు, గ్రేడ్లు ప్రకటించి ప్రమోషన్, కీలక ప్రవేశ పరీక్షలు రద్దు, తరగతి మార్కుల ఆధారంగా సీట్లు, ఆలస్యంగానైనా విద్యా సంవత్సరం, ప్రైవేట్ విద్యా సంస్థలకు ఊతం యోచిస్తున్న కేంద్ర ప్రభుత్వం. కోవిడ్-19 మహమ్మారి విద్యార్థుల భవితవ్యంతో కూడా ఆట్లాడుతోంది. దేశంలోని వివిధ ప్రముఖ విశ్వవిద్యాలయాలు, వివిధ బోర్డులు నిర్వహించే పరీక్షలు రద్దవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని నిర్వహించలేని దుస్థితి ప్రభుత్వాలకు, విశ్వవిద్యాలయాలకు, బోర్డులకు నెలకొంది. ఇప్పటికే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు 10వ తరగతి +2 పరీక్షలను రద్దు చేశాయి. తరగతుల్లో నిర్వహించే అభ్యాస పట్టికల మూల్యాంక మార్కులకు అనుగుణంగా విద్యార్థులకు గ్రేడ్లు ప్రకటిస్తూ వారిపై తరగతులకు ప్రమోట్ చేస్తున్నాయి. కాగా దేశవ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల స్థాయిలోనే అనేక పరీక్షలు రద్దు చేయబడుతున్నాయి. కీలక కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలు కూడా రద్దవుతున్నాయి. ప్రస్తుత తరుణంలో తరగతుల మార్కుల ప్రతిపాదకనే ఈ కోర్సుల్లో సీట్లు కేటాయింపునకు ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి. మహారాష్ట్రలో డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చివరి ఏడాది పరీక్షలు కూడా రద్దు చేశారు. పరీక్షలు లేకుండానే విద్యార్థులను ఉత్తీర్ణులు చేశారు. మహారాష్ట్ర సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దయ్యాయి. జేఈ మెయిన్ 2020 పరీక్షలను రద్దు చేస్తున్నారు. నీట్ 2020 పరీక్షల తేదీని ఇప్పటికే పలుమార్లు వాయిదా వేశారు. ఇవి కూడా రద్దయ్యే జాబితాలో చేరిపోయాయి. బిట్సాట్ 2020 రద్దయింది. నాటా 2020 పరీక్షలు నిలిపివేశారు. క్లాట్ 2020ని ఆపేశారు. ఎన్సిహెచ్ఎం జేఈ 2020 రద్దయింది.
AIAPGET 2020 కూడా రద్దు చేశారు. మేట్ 2020ని రద్దు చేసేందుకు యోచిస్తున్నారు. త్రిపుర బోర్డు నిర్వహించే 10-12 తరగతుల పరీక్షలను రద్దు చేసింది. బీహార్ BCEC 2020 పరీక్షలను ఈ ఏడాది నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. గోవాలో అన్ని రకాల పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ అన్ని రకాల పరీక్షలను రద్దు చేశారు. మేఘాలయలో ఇప్పటికే 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఒడిశాలో UG PG కోర్సులకు ప్రకటించిన పరీక్షల షెడ్యూల్ను రద్దు చేశారు. నాగ్పూర్ విశ్వవిద్యాలయ పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. కర్ణాటకలో SSLC పరీక్షలు రద్దయ్యాయి. PUC పరీక్షలు కూడా రద్దు కానున్నాయి. IIT కాన్పూర్ తన UG PG పరీక్షలను రద్దు చేసింది. ఉత్తరాఖండ్ 10-12 తరగతుల పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక ICSE SC పరీక్షలు కూడా రద్దయ్యాయి. తమిళనాడులో 10-12వ తరగతి పరీక్షలు నిలిచిపోయాయి. రాజస్థాన్ విశ్వవిద్యాలయం అన్ని పరీక్షలను ఆపేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమ బెంగాల్లోని JK బోస్ బోర్డు పరీక్షలు రద్దయ్యాయి. ఛత్తీస్గఢ్ 10-12 పరీక్షలను నిలిపేసింది. మధ్యప్రదేశ్లో అన్ని విశ్వవిద్యాలయాలు కళాశాలని ఇప్పట్లో తెరిచేది లేదని ప్రకటించింది. ముంబై విశ్వవిద్యాలయం యొక్క ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ అండ్ డిస్టెన్స్ లెర్నింగ్ విభాగం అన్ని పరీక్షలను రద్దు చేసింది. బీహార్లో బూజెట్ 2020 రద్దయింది. BED CIT పరీక్షలను కూడా రద్దు చేసింది. అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలను రద్దు చేసింది. దేవి అహల్య విశ్వవిద్యాలయం పరీక్షలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. బీహార్ DLED జాయింట్ ఎంట్రన్స్ పరీక్షను రద్దు చేసింది. MHT CIT 2020 పరీక్షలు నిలిపివేస్తున్నారు. QSAT QT 2020 పరీక్ష రద్దయింది. ఉత్తరప్రదేశ్ BEd JEE 2020 రద్దు చేసింది. 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ LLB కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే MHT CET లాసెట్ 2020 రద్దు చేశారు. వీట్ 2020 రద్దయింది. ఈ విధంగా టోటల్గా అన్ని పరీక్షలు కూడా రద్దు అవుతూ ఉన్నాయి. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు RBI అసిస్టెంట్ మెయిన్ పరీక్షను రద్దు చేశారు. కేరళ PSC రిక్రూట్మెంట్ పరీక్షలను కూడా రద్దు చేశారు. ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి చాలా ప్రవేశ పరీక్షలు అన్ని కూడా రద్దయ్యాయి. ఇవన్నీ ఈ ఏడాది ఇక లేనట్లే. అయితే ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. దీంతో పాటు విద్యార్థులు కూడా విద్యా సంవత్సరాన్ని వృధా చేసుకునేందుకు సిద్ధంగా లేరు. ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఇప్పటికే తరగతులను నిర్వహించి వివిధ పరీక్షల్లో మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించి ఈ ఏడాది ఆలస్యంగానైనా విద్యా సంవత్సరాన్ని ప్రారంభించాలని కేంద్రం భావిస్తోంది. తద్వారా అటు విద్యా సంస్థలు ఇటు విద్యార్థుల ప్రయోజనాల్ని పరిరక్షించాలని ఆశిస్తోంది. ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.